పుట్టుకతోనే కమ్యూనిజం భావాలని వంట పట్టించుకుని ప్రతి క్షణం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న అరుదైన రాజకీయ నాయకులు పువ్వాడ అజయ్ కుమార్. ఏ పార్టీలో ఉన్నా అధిష్టానానికి విధేయులుగా ఉంటూ ఎప్పుడూ ప్రజల శ్రేయస్సును కోరుకుంటూ తన నియోజకవర్గానికి ఏమి కావాలో అది సాధించుకుంటూ ధైర్యం, తెగువ, మంచి మానవత్వం అనే పునాదుల మీద తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న విశిష్ట నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఆయన. పువ్వాడ అజయ్ కుమార్ ఏప్రిల్ 19, 1965న ఖమ్మం జిల్లా పోలవరం మండలం కోనవరం గ్రామంలో పువ్వాడ నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు విశేష రాజకీయ అనుభవం కలిగిన ప్రజానేత. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నెన్నో సేవలను అందించారు. సిపిఐ జాతీయ నాయకులుగా తనదైన ముద్ర వేయగలిగారు. పువ్వాడ అజయ్ కుమార్ జీవిత భాగస్వామి వసంతలక్ష్మి. ఆయన ఏకైక కుమారుడు నయన్ రాజ్. ప్రస్తుతం ఆయన కొనసాగుతున్న రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. పువ్వాడ అజయ్ కుమార్ ఇంటర్ వరకు ఖమ్మంలోనే చదువుకున్నాడు. డిగ్రీ హైదరాబాదులో పూర్తి చేశాడు. ఆయన బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ నుండి ఎంఎస్సి పూర్తి చేసి గోల్డ్ మెడల్ పొందాడు. విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం ఆయన ఖమ్మంలోని మమతా హాస్పిటల్, మమతా మెడికల్ కాలేజీలకు చైర్మన్ గా వ్యవహరించి లెక్కలేనన్ని సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారు. పువ్వాడ అజయ్ కుమార్ 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2012 నుంచి 2013 ఏప్రిల్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2013లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 5,609 ఓట్ల తేడాతో గెలుపొంది తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. పువ్వాడ అజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నా ఆయన పార్టీకే వన్నె తెచ్చిన వ్యక్తి. ఆయన కోసం పార్టీలు ఉనికిని చాటేవి కాదు. తనదైన శైలిలో దూసుకుపోతూ 2019 నుండి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులుగా అద్భుత ప్రతిభ కనబరుస్తూ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా మెలుగుతున్నారు. ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే సమాధానాలిచ్చే పువ్వాడ అజయ్ కుమార్ విషయ పరిజ్ఞానంలో మేధావిగా కనిపిస్తాడు. ఏ విషయం మీద మాట్లాడాల్సి వచ్చినా ఆ విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకుని మాట్లాడడం ఆయన నైజం. కాగా ఖమ్మం నియోజకవర్గానికి చెందిన ఖమ్మం మేయర్ పోనకొల్లు నీరజ, దోరిపల్లి రవికుమార్, పువ్వుల శ్రీనివాసరావు, బండారి నాగేశ్వరరావు తదితరులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అడుగుల్లో అడుగులు కదుపుతూ ఆయన చేసే ప్రజాసేవలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ మంత్రికి అత్యంత సన్నిహితులుగా ఖమ్మం రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. పువ్వాడ అజయ్ కుమార్ మరింత వేగంగా రాష్ట్ర రాజకీయాలలో దూసుకునిపోతూ తనదైన ముద్రని ఖమ్మం నియోజకవర్గ ప్రజానీకానికి అందిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో తన జీవితాన్ని పావనం చేసుకోవాలని, ఆయనకు ఉజ్వలమైన రాజకీయ భవిత కలగాలని ఎంయూస్ ఆశిస్తోంది.